హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రైతన్నకు శాపం, ఎవరిది పాపం? ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలన్మరణం. పంట పెట్టుబడి, వైద్యం కోసం 2 బ్యాంకుల్లో అప్పు. 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేట్ బ్యాంకులోని పురుగుల మందు తాగిన దేవరావు. తెలంగాణలోని రైతుల పరిస్థితి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే గత 10 ఏళ్లలో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో సంవత్సరంన్నర పూర్తిగా అయ్యే పరిణామంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఎవరి పాపం, ఎవరి శాపం అని అంటున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక రైతు ప్రైవేట్ బ్యాంకు దగ్గరికి పోయే పురుగుల మందు దాగి చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటికే 2 లక్షల అప్పు తెచ్చి రుణమాఫీ కింద 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్న గవర్నమెంట్ ఆయనకు రుణమాఫీ కాక మరియు పెట్టుబడి సాయం కూడా అందక ఎక్కువ అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్నారు. మరియు ప్రైవేట్ బ్యాంకుల వేధింపులు కూడా కట్టాలని ఆయనపై వేధింపులు చేసిన పరిస్థితుల్లో అప్పుల భారం ఎక్కువై తట్టుకోని పరిస్థితుల గవర్నమెంట్ ఆదుకుంటానన్న రైతు రుణమాఫీ పూర్తి చేయని తరుణంలో మరియు రైతు భరోసా కూడా కరెక్ట్ టైంలో అందియక ఉన్న గవర్నమెంట్ వలన రైతు చనిపోయే పరిస్థితి దాపరిస్తుంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఒక రైతు ఆవేదన చెంది పురుగుల మందు దాగి చనిపోవడం జరిగింది. గోస సర్కార్ నిర్లక్ష్యం, అన్నదాత ఆగమాగం, చుట్టుముట్టిన నీళ్ల కరువు, కరెంట్ కష్టాలు. మరోవైపు బలవంతపు భూసేకరణ, కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలు, రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళన. వేరువేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల నిరసనలు. గోస సర్కార్ నిర్లక్ష్యం, ఎక్కడికక్కడ రైతు పాలిట సర్కార్ శాపంగా మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు వస్తుంది, మా జీవితాలు మారుతాయన్న రైతన్నల కంటిల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యల పాలై వారి గోస ఎవరికి చెప్పుకోని పరిస్థితిలో ఉన్నారు. వారికి మరియు రైతు రుణమాఫీ కరెక్ట్ టైంలో రైతు రుణమాఫీ చేయని గవర్నమెంట్ మరియు రైతు భరోసా కూడా ఇప్పటి వరకు వారికి 2 పంటలు అందియలే. మరియు ఇప్పుడు మరియు కరెంటు కూడా కోతలు పెడుతుంటే రైతులు ఎక్కడికక్కడ గోసపడుతున్నారు. ఈ సర్కార్ శాపమా ఏంది అని బాధపడుతున్న రైతులు. రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళన, వేరువేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సెగలు. ఎక్కడికక్కడ రైతులు రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితిలో ఉన్నారు. పంట పండించుకొని 10 ఏళ్ళు సంతోషంగా బతికిన రైతులు సంవత్సర కాలంలోనే రోడ్డుకి ఎక్కి ధర్నాలు చేయడం మరియు మాకు కరెంటు కూడా కరెక్ట్ టైంలో అందుతలేదు, కోతలు పెడుతున్నారు మరియు రైతు భరోసా ఇస్తలేరని ఆవేదన చెందుతూ రోడ్లపై ధర్నా చేయడానికి వస్తున్న రైతులు. మా భూములు మాకే కావాలి, ఫార్మసిటీ కోసం భూములు ఇచ్చేది లేదు అని రైతులు తెగేసి చెప్పారు. ఫార్మసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండల్ నానక్ నగర్లో శనివారం నిర్వహించిన సదస్సు వద్దకు వచ్చిన పోలీసులతో ఇలా వాగ్వాదానికి దిగారు. మా భూములు మాకే కావాలి, మేము ఫార్మాసిటీ కోసం మా భూములు ఇవ్వం, పంట పండించుకొని బతికే రైతులం మేము మా భూములు ఎందుకు ఇస్తాం? ఫార్మాసిటీ వల్ల మా పచ్చని పంట పొలాలు నాశనం అవ్వరు తప్ప ఏం లేదు, మా భూములు మాకే కావాలి, మేము ఇవ్వమని నిన్న రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం నానక్ నగర్లో ధర్నాకు దిగిన రైతులు వారిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మా భూములు మాకే కావాలి, మేము ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వం, మీరు కనుక బలవంతంగా గుంజుకుంటే మేము దేనికైనా సిద్ధం, ధర్నాలకు మరియు ఎమ్మెల్యేలకు ఎదురు తిరిగేదానికైనా సిద్ధం, మా భూములను ఎట్టి పరిస్థితులు మా ప్రాణాలు పోయినా కానీ మేము ఇవ్వం గవర్నమెంట్ కానీ నిలదీయడం జరిగింది. పోలీసులకు మరియు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి సురేఖకు నిరసన సేవ. రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై కడుపు మండిన రైతులు మంత్రి సురేఖను శనివారం నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట, భూపాపల్లి మండల్ కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రాగా రైతు బంధు రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారని బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి సురేఖ గారికి నిరసన సెగ తాకడం జరిగింది. ఆమె ఇన్ఛార్జిగా ఉన్న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలలో నిన్న మంత్రి గారిని నిరసన తలిగి ఆమెకు అడ్డు తలిగి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానన్నారు, రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు. ఈ అబద్ధపు హామీలతో మీరు గవర్నమెంట్కి వచ్చి మేము మోసపోయాం, మాకు మీరు ఇస్తారన్న ఆశతో మేము కాంగ్రెస్ కోట్లు వేస్తే మీరు రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేయలేక మరియు రైతు భరోసా కూడా 2 పంట కాలానికి వేయక ఇంకా కూడా దానిపై ఊసేలేదని మంత్రి సురేఖ గారికి అడ్డు తలిగి నిరసన తెలపడం జరిగింది. అంటే రైతులు కడుపు మంటతోని ఎక్కడికక్కడ బాధతోని వచ్చి మంత్రి అయిన సురేఖ గారిని నిలదీయడం జరిగింది. నీటి కోసం రీలే దీక్షలు. చెరువులను మట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పొలాలు ఎండిపోతుండటంతో కన్నెర్ర చేసి రైతులు శనివారం నుంచి రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో గొలుసుకట్టు చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడికక్కడ చెరువులలో నీళ్లు ఇంకిపోతున్న వేళన కాళేశ్వరం నీళ్ళైనా అదివార గవర్నమెంట్ ఏంటంటే చెరువులకు నీళ్లు తెప్పించి చెరువులను నింపేది. కానీ ఈ సంవత్సర కాలంలోనే చెరువులలో నీళ్లు అయిపోయిన క్రమంలో చెరువులను నింపే ప్రయత్నం చేస్తలేదు గవర్నమెంట్. కావున ఎక్కడికక్కడ రైతులు నిరాహార దీక్షకు రీలే దీక్షకు పూనుకొని ఎక్కడికక్కడ దీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నారు. యాదగిరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. రేషన్ కార్డులకు కోతలు, మేము లబ్ధిదారులను పెంచాలని చూస్తే ఎట్లా తగ్గించాలని రేవంత్ చూస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్లను బుట్ట దాఖలు అంటున్న హరీష్ రావు గారు. రైతు కూలీలకు 12,000 ఎగ్గొట్టేందుకు కుట్ర, ఉపాధి జాబ్ కార్డుతో లింకు పెట్టేందుకు 1.4 కోట్ల మందిలో అనేక ఆంక్షలు పెట్టి 6 లక్షల మందిని ఎంపిక చేసే దురాలోచన. రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహవేశాలతో ఉన్నాం. రేవంత్ రెడ్డి పాపం, అధికారులకు శాపం. బేలాలలో రైతుది కాంగ్రెస్ సర్కార్ హత్యనే. కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని దరఖాస్తులు తీసుకుంటుంది. ఆ దరఖాస్తులు ఎటుపోయినాయి? ఆ దరఖాస్తులు చెత్త కుప్పలకైనా. మీరు కనుక రైతు కూలీలకు ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం మీరు ఇవ్వాలనుకుంటే 1,04,000 కోట్ల మంది ఉంటారు మన తెలంగాణలో రైతు కూలీలు. కానీ మీరు దానిలో కూడా లబ్ధిదారులను మొత్తం కొట్టేసి 6 లక్షల మందికి తెచ్చారు. మీరు ఆ 6 లక్షల మందిలో కూడా ఇంకెంతమంది కరెక్ట్ లబ్ధిదారులకు ఇస్తారు అంటే దీనిలో కూడా కోతలేనా? సరైన కూలీలకు ఇవ్వాలంటే మీరు 1.4 కోట్ల మందికి ఇవ్వాలి. మీరు దీనిలో కూడా కోతలు పెట్టి మీరు ఇస్తారా ఇవ్వరా, లేక ఎక్కడికక్కడ అబద్ధపు మాటలేనా? కొంతమందికి ఏదో ఆటాన పావుల మందికి చేసి మొత్తం మందికి ఇచ్చామని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్. మరియు రైతులు బేలాలలో రైతుది కాంగ్రెస్ సర్కార్ హత్యనే. కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ హత్యనే. దీనివలన ఆ రైతుకు ఎక్స్గ్రేషన్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రామ సభకు ముందే అర్హులను తేల్చేశారు. వారం క్రితమే అధికారులకు అందిన జాబితా. తమ పేర్లు లేవంట అనర్హుల ఆందోళన. దిల్సుఖ్ నగర్ ఏరియా వార్డులో సుమారు 10,000 మంది అర్హులు ఉంటే జాబితాలో 144 పేర్లే. పాత కార్డులో మార్పు చేర్పులకు నో ఛాన్స్. సర్కార్ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. సర్కార్ మేము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, కరెక్ట్గా నివేదికలు చేస్తామని గ్రామ సభలు పెట్టి మరియు సర్వేల పేరిట చేసిన సర్కార్ ఇప్పటికీ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ 14వ వార్డులో 10,000 మంది అర్హులు అని చెప్పి ఇప్పుడు 144 మంది పేర్లు రావడం వలన అక్కడ ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏంది ఇళ్ళ కూడా సర్కార్ అన్యాయమేనా? ఎక్కడికక్కడ అన్యాయం చేసే పరిస్థితిలో ఉన్న సర్కార్ అంటే లబ్ధిదారులను కూడా కొట్టివేసి మేము 144 మందికి ఇచ్చి అందరికి ఇస్తాం, ఇది ప్రజల పక్షాన ప్రభుత్వం అని చెప్పే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే పూర్తి స్థాయి పేదలకు ఇవ్వరా? 10,000 మంది అర్హులు వస్తే మీరు 144 మంది పేర్లే రావడం ఎంతవరకు న్యాయమని అక్కడ ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మేడిగడ్డపై ముప్పేట దాడి, పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హైడ్రామా. 15 నెలల ప్రత్యుత్తరాలతో కాలయాపన. నాడు 2 రోజుల్లోనే వాలిపోయిన NDSA. చెప్పుకున్న పరీక్షలు చేశారంటూ ఇప్పుడు మెలిక. 1,00,000 కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. ఏడాది దాడుతున్న కొలికి రాని మర్మతులు. నీరు వృధాగా పోయిన ప్రాణహిత జలాలు. వచ్చే సీజన్లోనూ ఇదే దుస్థితి అంటున్న నిపుణులు. నీళ్ళందక ఆగగోసపడుతున్న రైతులు. మేడిగడ్డ వల్ల ప్రతి రైతులో ఆనందం ఉంది. ఆ రోజు మేడిగడ్డ కట్టడం వల్లనే ప్రతి పంట పొలానికి లాస్ట్ ఆయకట్టు వరకు నీళ్ళు రావడం జరిగింది. దానివల్ల ఒక్క పిల్లర్ కుంగిపోతే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ బీజేపీ బంధాలతోని దాన్ని రిపేర్ చేయక రైతులను గోసబెట్టే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని రిపేర్ చేయక నీళ్లను వృధాగా పోనిచ్చి ఇప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా వారికి పూర్తి స్థాయిలో నీరు అందలేకపోతుంది. దీనివలన రైతులకు గోసపడే అవకాశం వస్తుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు మీద కక్ష తీసుకోకుండా దాన్ని మరమ్మతు చేసి ప్రతి ఆయకట్టుకు లాస్ట్ ఆయకట్టు దానిక రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని వలన ముప్పే తప్ప రైతులకు న్యాయం జరగదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దేవరావుది సర్కార్ హత్య. రుణమాఫీ కాకపోవడంతోనే రైతు బలన్మరణం. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. మాజీ మంత్రి కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రైతు ఆత్మహత్య కాంగ్రెస్ హత్యే. ఎందుకంటే రుణమాఫీ చేస్తానని అబద్ధపు హామీలతోని కాంగ్రెస్ సర్కార్ గవర్నమెంట్లకు వచ్చి పూర్తి రుణమాఫీ చేయక రైతు ఇంకా అప్పు తెచ్చి ఆ పైన రుణం కట్టి రైతు భరోసా కూడా అందక పెట్టుబడి సాయం రాక ఆత్మహత్యకు పాలైండు. ఎందుకంటే అక్కడ వీరు 2 లక్షల రుణమాఫీ చేయక ప్రైవేట్ బ్యాంకులు వచ్చి ఆయనని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో బ్యాంకుకే పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న రైతు ఆదిలాబాద్ జిల్లాలోని ఆ రైతు ఆత్మహత్యకు పాలై చనిపోవడం జరిగింది. చనిపోయిన దుస్థితి అది అంతా కాంగ్రెస్ వల్లనే చనిపోయిండు. కాబట్టి ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఇవ్వని ఎడల మేము గవర్నమెంట్ మీద నిలదీస్తామని మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఇలాంటి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటే మున్ముందు మంచి మంచి వీడియోస్ చేస్తామని, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ మీద అని కోరడం జరుగుతుంది.